సార్ ఇప్పుడు ములుగు రామలింగ శాస్త్రి లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ రాశారు పంచాంగాలు. ఇప్పుడు వాళ్ళ వారసులు గాని, ఎవరైనా మీ సవాలుకొస్తే స్వీకరిస్తారా దీని విషయంలో చర్చకి? ఇదివరకు ఒకసారి చెప్పాను మీకు. మౌనం జ్ఞానం వాక్ మేధ అలా అని మూర్ఖం గాదు. యాజ్య యుద్ధం పశువు. మీరొక ఇది బట్టగాల్చి సవాల్ చేసేసారు. సవాల్ చేసి ఏదో చేయాలనేది కాదు. ఓకే. శాస్త్రం చూసాం. శాస్త్రం అచ్చా! ఎంతవరకు అన్వయమవుతుంది చెప్తున్నాం. ఓకే. ఇందులో కొన్ని లోటుపాట్లున్నాయి. ఈ రైట్. లోటుపాట్లు ఉన్నాయని తెలిసి కూడా దీన్ని చెప్పడం ఎంతవరకు సబబు ఓకే. అనేది నా పాయింట్. ఈ ఓకే. లోటుపాట్లన్నీ రైట్. సరిదిద్ది మీకు తెలిసిన మహామహులు జ్యోతిష్యులుంటే హ్మ్. ఈ చెప్పిన ప్రకారం వచ్చి చూపించమనండి మీకు. అచ్చచ్చా! అప్పుడు ఓకే. నేను వారి కాళ్ళకి మొక్కుతాను. ఓహ్! అవునా? ఓకే. సాటి జ్యోతిషులకి ఇదే అదే కశ్యప్ లేదు గారి అట్లా ఛాలెంజ్. ఛాలెంజ్ అని పెట్టుకోండి. వారికి చెప్తే వారి రైట్. అంతేగా. ఇప్పుడు నాకున్న మీరొక మాట నాలెడ్జ్ చెప్పారు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం కరెక్ట్. చూసాను అది కాలేదు. యెస్. టాలీ కాలేదు. సో రైట్. ఇది వెన్ ఐ మైసెల్ఫ్ ఈస్ నాట్ కన్విన్స్డ్ అబౌట్ దట్. ఓకే. హౌ ఓకే. కుడ్ హి ప్రీచ్? అంతే గదా! అంతే గదా! ఆదాయ వ్యయంతో సో ఈ రైట్. రాశి ఫలాలనేవి, ఆదాయ వ్యయాలనేవి కేవలం సూచనగానే వాటిగానే చెప్పారు. వాటికి ఎగ్జామ్షన్స్ కూడా చెప్పారు. ఓకే. కానీ ప్రజలందరికీ ఇదొచ్చేసరికి ఉగాది వచ్చిందనేసరికి ఒక హరికథలాగా అందరూ పెట్టుకోవటం, అవును. ఇవన్నీ చెప్పటం, అవి వినటం, వీరెళ్ళిపోవటం, ఎవరికి అనుకూలంగా వాళ్ళకి రాశి ఫలాలు చెప్పడం, రైట్. ఎవరు ఏ పార్టీ పిలిస్తే వారికి అనుకూలం, హ్మ్. ఎవరు చెప్తే వారికి ఆ! అనుకూలం. అదే గదా! అయి యెస్. ఎంతవరకు కరెక్ట్. సబబు? కరెక్ట్. అందుకోసం నేను జాతక పరిశీలనకి రాశి ఫలాలనేది కొంతవరకే. రైట్. మెయిన్ వారంతా జన్మ జాతకం ప్రకారం నడుస్తది గనక, నేను ఆ పద్ధతిలోనే చెప్తున్నాను. అందుకే కరెక్ట్. రాశి ఫలాలు చెప్పటం లేదు. రైట్. కశ్యప్ గారు ఈ యొక్క మాటని మీరేమైనా విభేదించినా, సమర్థించినా కింద కామెంట్ రూపంలో అది గూడా గౌరవప్రదంగా చేయండి. దాని మీద చర్చ చేద్దాం. అంతే గదా గురుగారు? థాంక్ యూ. సో, ఇక అసలైన టాపిక్‌లోకొద్దాం. సో, మీరు చెప్పిన ఎక్స్‌ప్రెషన్ మా ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. హ్మ్. రైట్. ఇక అసలైన టాపిక్‌కొస్తే మీరొక సంచలనం సృష్టించారు. హ్మ్. 108 ఆలయాలు, శివాలయాలనేది తెలుగునాట పెద్ద సంచలనమైంది. ఆ ఎపిసోడ్ చాలా వైరల్ అయింది గూడా. హ్మ్. సో, అయితే చాలామంది అడుగుతున్నారు ఎట్లెళ్ళాలి? అసలు ఏ ప్రాతిపదికన ఏ శివాలయాన్ని ఎన్నుకోవాలి? హ్మ్. ఇక్కడి నుంచి ఏమన్నా మీకు బస్సులు పెడుతున్నారా? లేదంటే ఏమన్నా ఎవ్రీ మంత్ పలానా డేట్ అని ఏమన్నా ఉంటుందా? అనౌన్స్ చేస్తారా మీరు? మాకు మేంగా పోవాలంటే ఏం చేయాలి? ఇట్లాంటివి అడుగుతున్నారు గురూజీ. ఇప్పుడు ఈ 108 పాదాలకి ఒక్కొక్క శివాలయం మనం చెప్పాము. అవును. ఇవన్నీ ఈ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ద్రాక్షారామం ఆలయానికి పరిసరాల్లో. ఆ! ఉన్నాయన్నమాట. ఓకే. ఆ ద్రాక్షారామం దేవతలు నిర్మించింది అని చెప్తారు. అవును. ఆ రకంగా ఈ 108 శివాలయాలు కూడా వారే నిర్మించారు. ఒక భీమసభ అనే చెప్పి ఒక బుక్ ఉన్నది. భీమసభ ప్రకారం ఇవన్నీ అరేంజ్ చేశారని చెప్పారు. ఓకే. సో, ఇప్పుడు దీనికి చెప్పిన సిస్టమ్ ఏంటంటే, ఎవరైతే ఒక పాదంలో పుట్టారో, పుష్యమి నక్షత్రం ఒకటో పాదంలో పుట్టారంటే, హ్మ్. వారికి సంబంధించిన ఆలయాన్ని ముందు తెల్లవారుజామున దర్శించుకొని, అక్కడ అభిషేకం చేసుకొని, ఆ! ఆ రాశికి కర్కాటక రాశికి సంబంధించిన ఆలయాన్ని దర్శనం చేసుకొని, మళ్ళీ వచ్చి ద్రాక్షారామంలో శివుడి దర్శనం చేసుకోవాలి. ఓకే. ఇవి తెల్లారుజాము నుంచి అచ్చా! అచ్చా! 12 గంటల లోపు చేసుకోవాలి. అయిపోతది. ఆ! ఇవి దగ్గరలోనే ఉంటాయి. ఒక్కొక్క అచ్చచ్చ! గుడికి దారం గంట అంతలో ఉంటది. గంట అచ్చా! మాక్సిమం గంట, గంటన్నర. ఓకే. సో, వాళ్ళు ఒక రోజున ఆ రకమైన ప్రోగ్రామ్ ఏసి ముందు నాడు సాయంత్రం అక్కడికెళ్ళి తెల్లవారుజామున ఈ జన్మ నక్షత్ర పాద హ్మ్. ఆలయంలో హ్మ్. అభిషేకం చేసుకొని, నా రాశి నక్షత్రంలో దర్శనం చేసుకొని, పూజలు చేసుకొని, చివరికి ద్రాక్షారామంలో పూజలు చేసుకుంటే వారికి అన్ని శుభాలు సిద్ధిస్తాయి. ఓకే. వాళ్ళ జన్మ నక్షత్రం ప్రకారం ఉన్న దోషాలు పోయి వస్తాయి. ఓకే. అట్లాగే కాకుండా ఆ మనిషికి జీవితంలో ఎవరైతే ఈ జన్మ నక్షత్రం పుట్టారో అది తిరిగి వస్తదనమాట. వారు జన్మించిన తిథి, జన్మించిన రోజు, జన్మించిన నక్షత్రం, జన్మించిన పాదం. ఆ! ఏ రోజైతే మనం పుట్టినప్పుడు సిస్టమ్ ఉందో అవన్నీ లైఫ్‌లో ఒక టైం తిరిగొస్తాయి. ఎప్పుడో టైం. ఓకే. ఆ! ఒక 5, 6 సంవత్సరాలకో, 12 సంవత్సరాలు. ఓకే. అటువంటి రోజున ఖచ్చితంగా వెళ్లి చేసుకున్నారంటే వావ్! వాళ్ళకి మంచి ఫలితాలొస్తాయి. సూపర్బ్! ఆ! అట్లాగే కొన్ని శాంతి నక్షత్రాలుంటాయి. ఆ! ఆరుద్ర నక్షత్రం, రాహు నక్షత్రాలు, కేతు నక్షత్రాలు, కుజ నక్షత్రాలు, హ్మ్. ఆశ్లేష అలాంటి గండాంత నక్షత్రాలు అటువంటివి ఉంటాయన్నమాట. ఓకే. అటువంటి వారు వాళ్ళ జన్మదినం ఎప్పుడైతే వస్తదో తెలుగు తిథుల ప్రకారం జన్మదినం తీసుకొని, అప్పుడు ఆ పాదం ఉన్న సమయంలో వెళ్లి ఇటువంటి పూజలు చేసుకున్నా హ్మ్. ఉపయోగిస్తదన్నమాట. ఓకే. ఇప్పుడు మీకు ఎవరైనా కన్సల్ట్ చేసి కొంతమంది వస్తారు. ఆ రాశికి సంబంధించిన వారు అవును. అటువంటి అవును. వాళ్ళు వస్తారంటే, ఉన్నారండి. అటువంటి ఆల్రెడీ ఒక వారిని 10 మందున్నారు. వారిని గైడ్ చేద్దాం. ఓకే. గైడ్ చేసి కావాలంటే తీసుకెళ్ళి ఏ రకమైన అర్చనలు చేసుకోవాలి ఓకే. అనేది కూడా మనం చెప్తాం. ఓకే. అంటే హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరితే
ఎక్కడ ఆగాలి గురుగారు? స్టే అంటే ముందు రోజు రాత్రి వెళ్ళాల్సి వస్తది ముందు కాబట్టి. రోజు మధ్యాహ్నం ఇటు బయలుదేరితే నైట్ 10 గంటలకు అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడ ద్రాక్షారామమా? ఎక్కడ? నియరెస్ట్ వారి ముందు జన్మ నక్షత్ర పాద ఆ! ఆలయం ఎక్కడుందో ఆ ఊరికి చూసుకొని, అంటే ఆ ఇప్పుడు ఊరికి మనం దగ్గరలో ఉన్న ఊరు. కాదు గురుగారు. మనం ఒక గ్రూప్‌గా ఎళ్తారు గదా! ఎళ్ళినప్పుడు అందరూ అప్పుడు ఒక ద్రాక్షారామం దగ్గర ఆగటమే బెటర్. ఆ! లేకపోతే రాజమండ్రి అటు ఆ! నియరెస్ట్ అచ్చా! పాయింట్ కాకినాడ ఆ! ఓకే. అట్లా చోటాక అక్కడి నుంచి ఇవన్నీ చూసుకురావచ్చు. ఓకే. ఓకే. అవి ఓకే. చేసుకోవచ్చు. హ్మ్. అట్లాంటిది మీరు ఆర్గనైజ్ చేస్తానంటే మనం తప్పకుండా అండి. మాకు చాలా మంది అడుగుతున్నారు. ఆల్రెడీ 10 మంది రెడీ అయ్యారు కాబట్టి, చేద్దాం. నెలకొకసారి అట్లా ఏదన్నా పెట్టుకుంటే, అట్లా. ఆ రోజు మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో, వివరాలు ఇంకా ఏమన్నా ఉన్నా గూడా ముందు ముందు తెలియజేద్దాం మనం. ఓకే. మొత్తం ఒక బస్‌కి సరిపడా ఒక 50 మంది అంతేనండి బస్సు? అంతమంది వస్తారో ఎంత 50 మంది కన్నా ఒక 10, 20 మంది అచ్చా! స్మాల్ గ్రూప్ 20 బెటర్. మంది గ్రూప్ పెట్టేద్దామా? ఆ! ఓకే. ఒక 10 మంది, 11 మంది అట్లా అయితే రైట్. రైట్. అందరికి బావుంటుంది. అవునా? మరి ఓకే. 50 మంది అయితే పంచారామాల గుళ్ళు చూడటానికి వెళ్ళినట్టు అయిపోద్ది. అసలు పర్పస్ అసలు పర్పస్ సాల్వ్ అవ్వదు. ఒక ఓకే. ఓకే. కుటుంబం ఉందంటే కుటుంబంలో ముగ్గురో, నలుగురో ఉంటారు. హ్మ్. ఒక్కోసారి ఒకే కుటుంబంలో అదే నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. అచ్చా! అటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇది చేసుకోవటం మంచిది. ఓకే. ఓకే. ఒకే కుటుంబంలో ఒకే నక్షత్రాలు పుట్టిన వాళ్ళు ఉండటం అంత మంచిది కాదు. ఓకే. అటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇటువంటివి చేసుకుంటే బావుంటుంది. గురుగారు ఇంకొక డౌటు. ఇప్పుడు నక్షత్ర పాదాన్ని బట్టి శివాలయాలకెళ్ళమని జెప్పారు మీరు. కానీ నక్షత్ర పాదాలను బట్టి ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ దేవుడిని కొలవాలి అనేది ఉంటుందా ఏమన్నా? హ్మ్. నక్షత్రాలు వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే. ఏ దేవుడిని కొలవాలని కాదు. ఆ! వారు ఏ రకమైన భక్తి భావం కలిగి ఉంటారు. అచ్చా! జన్మ జాతకం ప్రకారం మన పంచమ స్థానం, నవమ స్థానం ఓకే. మన ధర్మాన్ని, మన ధర్మ నిరతిని తెలియజేస్తది. ఆహా! ఆత్మ త్రికోణం. ఓకే. 1, 5, 9. పంచమ స్థానం, సప్తమ తొమ్మిదో స్థానం. తొమ్మిదో స్థానం. అచ్చా! నమస్తే. ఆ! పంచమేమో విద్య, హ్మ్. జ్ఞానం, భక్తి ఓకే. అన్నమాట. ఓకే. 9 ఏంటంటే హైయెస్ట్ లెవెల్ అన్నమాట. హ్మ్. పూర్వపుణ్య స్థానం అన్నమాట. సో, పంచమాధిపతి ఎవరు? పంచమంలో ఏ గ్రహం ఉన్నది? అనే దాన్ని బట్టి వాళ్ళ భక్తి భావం వస్తది. ఓకే. అట్లాగే 9లో ఎవరున్నారు? 9లో ఏ గ్రహం ఉన్నదనేది వాళ్ళ కులదైవం. వాళ్ళ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దైవం ఎవరో అది తెలియజేస్తది. ఓకే. వాళ్ళ నక్షత్రం ఉంటది. ఆ అచ్చా! నక్షత్రాన్ని బట్టి కూడా వాళ్ళకి నక్షత్రాధిదేవత భక్తి కూడా వస్తదన్నమాట. అవునా? ఈ రకంగా చూసుకున్నప్పుడు ఆహ్, ఈ మన గ్రహాల్లో 2 వర్గాలున్నాయని చెప్పాం. అవును. గురువర్గం, శని వర్గం. అవును. గురువర్గ గ్రహాలన్నిటికి కారకుడు శివుడు. ఓకే. అధిపతి శివుడు. శని అచ్చా! వర్గ గ్రహాలకి కారకుడేమో శని. విష్ణువు. అచ్చా! విష్ణువా? ఓహ్! వైష్ణవులన్నమాట. అదేంటి గురుగారు దీనిలో పాపగ్రహాలంటారు గదా కొన్ని. పాపగ్రహాలు, పుణ్యగ్రహాలు కల్పించినవన్నమాట. అచ్చా! కల్పించి అవేం లేవు. గ్రహం ఎవరి డ్యూటీ వాళ్ళు అచ్చచ్చా! రైట్. చేస్తారన్నమాట. రైట్. ఓకే. కాపోతే వీళ్ళు శని వర్గం, గురు వర్గం అని చేశారన్నమాట ఓకే. ఇదివరకు. ఆ! శని, రాహువు, కేతువు, శని, శుక్ర, రాహు, కేతువులు వీళ్ళని ఒక వర్గం చేశారు. వీళ్ళని విష్ణుమూర్తి అధిపతా? వీళ్ళంతా శని వర్గ గ్రహాలు వైష్ణవులన్నమాట. ఆహా! ఓకే. ఇక గురువు, సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి కుజుడు ఆ! 4. ఆ! ఈ 4 గ్రహాలు ఒక వర్గం అన్నమాట. ఓకే. బుధుడు మధ్యలో అటు ఇటు ఉంటాడన్నమాట. ఓహోహో! బుధుడు 2 వైపులా ఉంటాడు. ఓకే. మీ రిపోర్టర్స్ లాగా. రిపోర్టర్స్ లాగా. కాస్త మీ మీడియాకి అధిపతి గురువు. అవునా? కమ్యూనికేషన్స్‌కి అధిపతి ఇది సరే బుధుడు. బుధుడు. ఆ! ఆ! కమ్యూనికేషన్స్‌కి, మీడియాకి, ఈ కళలకి, ఈ ఈ చతురతకి, జ్యోతులకి నారాయణ. 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 మావాడు. నారాయణ తత్వం ఆ! జర్నలిస్ట్. ఈ ఆహా! జర్నలిజానికి అన్నిటికి అధిపతి బుధుడు. అందుకు సూపర్. అటు ఇటు ఉంటాడు.